వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఎంసెట్ 2025 థర్డ్ మే పేపర్ అనాలిసిస్ ఈరోజు షిఫ్ట్ 1 కనుక చూసుకుంటే ఎస్టర్డే పేపర్తో కంపేర్ చేస్తే చాలామంది స్టూడెంట్స్ మేము ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశామనేదే ఫస్ట్ రివ్యూ అయితే చెప్పారు. సో ఇందులో బేసిక్గా షిఫ్ట్ వైజ్గా రివ్యూ అనేది మనకు టోటల్గా ఎగ్జామ్ రాసే 20,000 స్టూడెంట్స్ నుంచి అయితే రాదు. మనం మాట్లాడిన స్టూడెంట్స్ వాళ్ళు రాసిన పేపర్సు ఆ సెంటర్లో ఉన్న స్టూడెంట్స్ కౌంట్ బేస్ చేసుకునే ఉంటుంది. కాబట్టి ఫైనల్గా ఏ షిఫ్ట్ రియల్గా డిఫికల్టీ అనేది మాత్రం మనం డిసైడ్ చేయాల్సింది మీ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే. సో ఇప్పుడు చెప్పే పేపర్ రివ్యూస్ ఎవరు చెప్పినా అది నేను చెప్పినా ఓన్లీ స్టూడెంట్స్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు పేపర్ అన్న దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఎస్టర్డే మాత్రం డిఫికల్టీగా ఉందని చెప్పారు. ఈరోజు రివ్యూ కనుక చూస్తే మ్యాథ్స్ ఈజీగా వచ్చింది. చాలా క్వశ్చన్స్ ఎస్టర్డే కంటే ఎక్కువగా అటెంప్ట్ చేయగలిగారు. సాల్వ్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఈజీగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే వచ్చాయి, మరీ డిఫికల్టీగా అయితే లేదు. ఫిజిక్స్ కూడా ఎస్టర్డే కంటే డిఫికల్టీ లెవెల్ అంటే డైరెక్ట్ ఫార్ములాలో వాల్యూస్ పుటప్ చేస్తే వచ్చే క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్గా ఎలా అయితే వచ్చాయో పీవైక్యూ నుంచి ఆల్మోస్ట్ అలానే వచ్చాయి, కాబట్టి స్కోర్ చేయగలిగారు. కెమిస్ట్రీ యాజ్ యూజువల్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ సేమ్ అదే ఈజీ పేపర్ అయితే వస్తుంది. కెమిస్ట్రీ సబ్జెక్ట్తో మీకు ఎన్ని ఎక్కువ మార్క్స్ వచ్చినా మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే కాకపోవచ్చు. మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే అవుతుంది నార్మలైజేషన్ తర్వాత. సో ఇప్పుడు సెకండ్ మే స్టూడెంట్స్కి ఎందుకు గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగిందంటే, రియల్గా స్టూడెంట్స్ అందరూ అనుకున్నట్టుగా సెకండ్ మే పేపరే రియల్గా డిఫికల్టీ హార్డ్ పేపర్ అయితే కనుక ఈరోజు పేపర్ రాసిన స్టూడెంట్ కంటే మీకు ఎన్ని తక్కువ మార్క్స్ వచ్చినా నార్మలైజేషన్ తర్వాత ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి అంటే ఎగ్జాంపుల్గా ఎస్టర్డే మీరు ఒక 60 మార్క్స్ వస్తున్నాయంటే ఈరోజు పేపర్లో 75 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి మీరు ఈక్వల్ అవుతారు. సో మీకు మంచి ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈరోజు పేపర్లో మీరు కన్ఫామ్గా 75 నుంచి 80+ స్కోర్ చేయగలగడానికి మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్కి పాసిబుల్ ఉంది. కాబట్టి ఆ స్కోర్ మీరు చేయగలిగితేనే టాప్ ర్యాంకులో అయితే ఉండడానికి ఛాన్స్ ఉంది. అంతకంటే తగ్గుతుందంటే మీకు ర్యాంక్ కొంచెం డిఫరెన్స్ ఉండడానికైతే ఛాన్స్ ఉంది. ఎనీవే మనకు పేపర్స్ అయితే రిలీజ్ చేస్తారు, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ ఆన్సర్కి. దాన్ని చూసిన తర్వాత ఫైనల్ కంక్లూజన్కి అయితే రావచ్చు. అంతవరకు బేసిక్ రివ్యూస్ మాత్రమే మీరు అనాలిసిస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది నేను చెప్పినా ఎవరు చెప్పినా మీలో మీరు డిస్కషన్ చేసినా, ఇప్పుడు 4 స్టూడెంట్స్ కూర్చొని డిస్కస్ చేసినా నాకు హార్డ్ వచ్చిందంటారు ఒకరు, నాకు ఈజీ వచ్చింది ఒకటి అంటారు. క్వశ్చన్ పేపర్ మాత్రం ఫైనల్గా చెప్పాల్సింది ఏంటి అంటే ఎస్టర్డే పేపర్ మాత్రం మార్నింగ్ డిఫికల్టీగా ఉంది, దానికంటే సెకండ్ మళ్ళీ అలా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. ఈరోజు పేపర్ మాత్రం రియల్గా క్వశ్చన్ మాత్రం ఈజీగానే ఉన్నాయి. థ్యాంక్ యూ.